చేస్తుండ్రు చూడండి. బట్టలు చదువుతా ఉన్నారు, ఊరికి వెళ్ళడానికి రెడీ అవుతా ఉన్నారు. మా ఉమ్మమ్మ ఇంకా చదువుతా ఉంది. ఇక్కడ ఉన్నారు. రాగలే అదైతే రెడీ అయిపోయింది. మా నాన్నోళ్ళ ఇంటికి వచ్చినావు. మీ నాన్నోళ్ళ ఇంటికి వచ్చినావు. ఇది చెల్లెలు ఎంగేజ్మెంట్కి వెళ్ళాను కదా, కొంచెం లేట్ అయింది. దానికి కంటిన్యూషన్ వీడియో ఇది వచ్చేసి మేమైతే ఎంగేజ్మెంట్ నెక్స్ట్ డే సాటర్డే ఫ్రైడే ఎంగేజ్మెంట్ అయింది. తర్వాత పోయిన మంత్ 26కి ఏమైంది ఎంగేజ్మెంట్. తర్వాత నెక్స్ట్ సాటర్డే అయితే అందరం మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని అయితే అందరం అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరాము. తర్వాత వచ్చేసి మేము ఆటోలో అయితే వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళు అమ్మ అందరేమో కారులో వస్తున్నారు. మేము మా చెల్లెళ్ళు నేను మేమందరము ఆటోలో వెళ్తున్నాము. పిల్లలమందరము పిల్లల్ని తీసుకొని. తర్వాత వచ్చేసి ఇక్కడ మేమైతే బయలుదేరాము. తర్వాత పిల్లలు మేము ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడే ఉంటారు, మా తమ్ముని కూతుర్లు వాళ్ళు. తర్వాత ఇక్కడ మధ్యలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఆ హనుమాన్ టెంపుల్ని దర్శనం చేసుకుని వెళ్తాము, సాటర్డే కదా అనేసి అక్కడ టెంపుల్లోకి అయితే వచ్చేసాము మేము. ఎండ అయితే చాలా ఉంది. ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే కార్లో వచ్చారు కదా, వాళ్ళు ముందే వచ్చారు, దర్శనం చేసుకున్నారు. దర్శనం అంటే ఏముంది, ఎవరు లేరు కదా, మనమే మొక్కుకోవడము అంతే. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిగేటట్టుగా ఉన్నాయి. కాళ్ళు ఊరికి వస్తుందా, కాళ్ళు ఊరికి వస్తున్నారు పిల్లలు. పెట్టుకున్నా శ్రీరామ్ ఇక్కడ కొన్ని అయితే రియల్ వాయిస్ అలాగే పెట్టాను, కొన్ని అయితే తీసేసాను. మేము ఏమేమి మాట్లాడుకునేది కొన్ని అయితే పెట్టాము, కొన్ని ఏదేదో మాట్లాడుకుంటుంటాం కదా, కొన్ని అయితే తీసాను. ఇక్కడ మేమందరం ఇక మొక్కుకొని బయట కాసేపు అయితే కూర్చున్నాము. తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా కూర్చొని మర్రి చెట్టు కింద చల్లగా ఉంది, అక్కడైతే కూర్చొని మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇక వాళ్ళకి మళ్ళీ కార్లో వచ్చిన వాళ్ళు కార్లోనే వెళ్ళిండ్రు, మేము ఆటోలో వెళ్ళాము. చెల్లెలు వాళ్ళది, ఎందుకంటే చెల్లెలు వాళ్ళది అదే ఊరు, చెల్లెలు అదే ఊరికి ఇచ్చిండ్రు ఇన్ని కూతుని. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిన చెల్లెల్ని కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఇచ్చిండ్రు. అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే ఎంటర్ అయిపోయాయి. అమ్మమ్మ వాళ్ళ ఊరు పిన్ని వాళ్ళ ఊరు 12 కిలోమీటర్స్ అంతే దగ్గర. ఇక్కడ ఈ చెరువులో అన్ని చెరువులలో వాటర్ అయితే ఎండిపోయినాయి. ఈ చెరువులో ఇది పెద్ద చెరువు అంటారు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, ఆ చెరువులో మాత్రం కొన్ని ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ శివాలయము, స్కూలు, గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది ఇక్కడ. అప్పుడు మేము చిన్నప్పుడు దసరాకు వచ్చేవాళ్ళమండి. ఇక్కడ స్కూల్ సైడు తక్కువ ఇక్కడ రావడము. పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళేవాళ్ళం అంతే, ఇటు సైడ్ అయితే రాకపోయేది. ఇక్కడి వరకు రెగ్యులర్గా ఇక్కడి వరకు వచ్చేవాళ్ళం. అమ్మమ్మ ఊర్లో సంత.
వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఇక్కడ వేసుకుంటా ఎంతసేపు రెడీ ఏంటిది అవి మొత్తం కావాలి సోపాలు ఎక్కడ వేసారు ఇంకా తెలీదా. వావ్ వావ్ అత్తయ్యో అత్తయ్యో ఫ్రెండ్స్ మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో రథం వీడియో పెట్టాను కదా, అప్పుడు సోఫాలు అన్నీ తీసి వేరే వాళ్ళ ఇంట్లో పెట్టారు. కొంచెం రిపేర్లు చేశారు, అన్నీ చేసి కలర్లు అన్నీ వేసారు. అందుకే ఇంకా సోఫాలు అయితే తీసుకొచ్చి వేయలేదు ఇంట్లో, అక్కడే ఉన్నాయి. తర్వాత డోర్ అయితే లాక్ పడిపోయింది. మెకానిక్ని తీసుకొచ్చారు, ఫోన్ చేస్తే వచ్చి ఆయన అయితే డోర్ తీశాడు. తర్వాత ఇది సాయంత్రం అయితే చల్లగా ఉందనేసి బయట కూర్చున్నాము. అప్పుడే పక్షులు అయితే వస్తూ ఉన్నాయి. నా తల్లికి చూడమ్మా ఎంత ఎవరికి ఎట్లా హల్దీ అత్తమ్మ మండుతుంది 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 అబ్బో మండుతుంది తల్లి. మా చిన్న కోడలికైతే ఎంత తెలివి చూడండి. అక్కడ నాకు చిటికెనేలు కాడ కట్ అయినట్టు అయింది, అది బాగా నొప్పి వస్తుంది. ఏంటి మమ్మీ నొప్పి వస్తుంది తల్లి చూడంటే చూసి మళ్ళీ ఫోటో తీసింది, నాకు చూపించింది. పసుపు పెడుతున్నా అత్తమ్మ అంటే సరే అంటే పసుపు పెట్టింది. బాగా కట్టు కట్టినట్టు ఎందుకు కడుతున్నావు విన్నా మెల్లగా దారం దానికి తాగులుతుంది నాయన దారము. ఐబ్రోస్ చేసి చెప్తాను ఐబ్రోస్ అయినా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నేను అత్తమ్మకి ఐబ్రోస్ చేస్తున్నాను. మేము అత్తమ్మకి ఐబ్రోస్ చేస్తున్నాం. చెప్పు ఇలా చేయాలి, ఇలా చేయాలి, చెప్పు ఇలా చేయాలి. మీరు కూడా చేసుకోండి. నేను కూడా కళ్ళు మూసుకోండి. కట్టెలతో ఉమ్ము పెట్టినరా వస్తా. ఇలా చేయాలి, కూర్చాలి. ఎట్లా కనుగొని కూర్చోరా? మీ కోడళ్ళు కూడా ఇలాగే చేస్తారా అండి? మా కోడళ్ళు ఇద్దరు నన్ను ఎలా చేస్తారో చూసేయండి. ఆ చిన్న కోడలు అయితే పసుపు పెట్టింది అయితే నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆ నొప్పి తట్టుకోలేదు. నేనైతే చాలా నొప్పి వచ్చింది చెప్పాలంటే, ఇట్లా కట్ అయిపోయినట్టు అయింది. ఇంకా ఆమె ఫోటో తీసి చూపించింది నాకు ఫస్ట్, ఇలా ఉంది అత్తమ్మ అనేసి. తర్వాత పసుపు పెడుతున్నా అని అడిగి ఆమెనే పసుపు తెచ్చి పెట్టింది. అంత ఇది అంత తెలివి మా కోడళ్ళకైతే. ఇక్కడ మా అల్లు చూడండి, నేను వీడియో చూస్తుంటే ఇది నెక్స్ట్ డే సండే అండి. అమ్మమ్మ వాళ్ళు ఇల్లమ్మ తల్లిని చేయనికి వెళ్తున్నాము. నేను అత్తమ్మ పిన్ని బాబాయ్ మా మరిది తమ్ముడు వెళ్ళాను, అంటే ఎవరు రాలేదు. ఎండ ఉందనేసి మేమే అక్కడ చేసి బోనము అన్నీ చేసుకొని వద్దామనేసి ఒక 4 కోళ్ళు పుంజులు అయితే తీసుకున్నాము, 4. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే మేమైతే వెళ్తున్నాము. అక్కడ మా అల్లుడు వీడియో తీస్తుంటే ఇట్లా ముఖం చాటుకున్నాడు, అత్తమ్మ తీయకు అనేసి. అల్లుడు అంటే నా క్లాస్మేట్ కూడా వాళ్ళ డాడీ, తర్వాత మళ్ళీ చుట్టాలు అన్న అవుతాడు. తర్వాత వచ్చేసి మేమైతే వెళ్తున్నాము ఎల్లమ్మని చేసుకురావడానికి.
ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఎల్లమ్మ తల్లికి వెళ్ళడానికి అక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. సండే రోజు అది సాటర్డే అంతవరకు అయిపోయింది. మా కోడలు పసుబెట్టి నాకు ఐబ్రోస్ చేస్తామనేసి అక్కడ వరకు అయితే అయిపోయింది. మాతో పాటు మా పెద్ద కోడలైతే వచ్చింది. మా మరిది ఇక్కడ టిఫిను ఫోన్ చేసి చెప్పాడంట, ఇట్లా పూరి ప్యాక్ చేసి పెట్టండి తీసుకుంటాం వస్తున్నాం అనేసి. తెలిసిన వాళ్ళు ఉంటారు హోటల్. అందుకే అదే తీసుకొచ్చాడు మా మరిది అక్కడ కార్ ఆపి. మేమెందుకంటే అక్కడికెళ్ళంగానే టిఫిన్ చేద్దామనేసి ప్యాక్ అయితే చేసి పెడితే తీసుకొని దగ్గరే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. ఎందుకంటే ఎండ అయితే చాలా ఉంది. ఎర్లీ మార్నింగ్ వెళ్తే అక్కడ భక్షాలు చేసింది పిన్ని, అత్తమ్మ ఇద్దరు కలిసి భక్షాలు చేసిండ్రు. మళ్ళీ బోనం చేసిండ్రు. అన్నీ చేసి వచ్చే వరకు అంతైనా మళ్ళీ 11:30, 12 అయింది ఇంటికి వచ్చేసరికి. అంత ఎర్లీగా వెళ్ళినా కూడా ఇక మ్యాట్ వేసుకపోవడం మర్చిపోయాము. కారుది కవర్ ఉంటుంది కదా, అది తీసైతే కింద వేసాము. ఇక్కడ రాగానే తొందరగా ఇక ఎండ చాలా ఉంది. తర్వాత ఇక ఇక్కడ పిన్ని రాగానే ఇక బోనంకైతే పెట్టేసింది పొయ్యి ముట్టించి. ఇక్కడ అత్తమ్మ పల్లీల భక్షాలకు రెడీ చేస్తుంది పిండి అన్నీ కలిపేసి. ఇక బాబాయ్ వాళ్ళు కోళ్ళని తర్వాత బోనంకి తిప్పుకొచ్చినాక కోళ్ళని కట్ చేయాలి. మా కోడళ్ళకైతే చాలా తెలివి ఉంటుంది. ఇద్దరైతే నాతో అయితే ఆ చిన్నపిల్లలాగా ఆట పెడతారు. వాళ్ళ జతకే నన్ను కూడా చేసేస్తారు. చేసేసి అలా ఆట పెట్టేస్తూ ఉంటారు. అత్తమ్మ అందరితో, మా చెల్లెళ్ళతో, నాతో అయినంతే, చెల్లెళ్ళతోనే అయినంతే అట్లా చేస్తూ ఉంటారు మా కోడళ్ళు. నాకు పసుపు పెట్టింది భలే ఆశ్చర్యం వేసింది. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నొప్పి తగ్గిపోయింది. నేను పసుపు అయితే ఎప్పుడు దెబ్బ తగిలితే పెట్టుకోను. ఆ అమ్మాయి పెట్టేసరికి నాకు భలే ఆశ్చర్యం వేసి తెల్లారేసరికి నొప్పి అయితే తగ్గిపోయింది. బాగా ఎక్కువ కట్ అయినట్టు అయింది ఎందుకో. ఇక్కడ భక్షాలైతే చేస్తుంది అత్తమ్మ. అన్నం వండడం అయిపోయింది బోనానికి. తర్వాత భక్షాలు అత్తమ్మ ఇట్లా చేసిస్తూ ఉంటే పిన్ని కాలుస్తూ ఉంది. నేనైతే ఏం చేయలేదు. కాకపోతే మధ్యలో అవి ఏమన్నా అందియడము అట్లా చేశాను అంతే. ఇక్కడ పిన్ని పొయ్యి దగ్గర కూర్చొని అన్నీ చేస్తుంది. అత్తమ్మ పిండి కలిపి అవి పెట్టిస్తా. అన్నీ ఇంటి దగ్గరనే రెడీ చేసుకొని అయితే వచ్చాము కొన్ని. నేను ఇక చిన్నగా వీడియో తీసుకుంటా అటు ఇటు ఏమన్నా అందించుకుంటా ఉన్నాను అంతే. నేను ఎక్కువ ఏం చేయలేదు. ఎందుకంటే నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎట్లనో నాకు మామ వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అంతే. రెస్టే ఉంటాము. మాకు అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అన్న ఒకటే. అమ్మగారింటి లాగానే రెస్ట్లోనే ఉంటాము. వెళ్ళినామంటే తక్కువ పని చెయ్యము. చేయనీయదు అత్తమ్మ. పిన్ని చేయనీయదు, అత్తమ్మ చేయనీయదు. తర్వాత ఇక్కడ బోనం అయితే అయ్యింది. ఇక్కడ బోనం పెట్టి మొక్కుకుంటా ఉన్నాము. మా పెద్ద కోడలు అయితే వచ్చింది మాతో పాటే. వాళ్ళు కార్లో వెళ్ళమంటే కూడా వెళ్ళలేదండి. ఆటోలో మాతో పాటే అత్తమ్మ వాళ్ళు ఎక్కడుంటే మేము అక్కడే అనేసి మాతో పాటు ఆటోలో వచ్చారు. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. అంత ఇష్టం మేమంటే ఆ పిల్లలకు. తర్వాత ఎల్లమ్మ టెంపుల్ అయితే చాలా బాగుంది. నేనైతే ఎప్పుడు చూడలేదు అనేసి వచ్చాను. ఒక్కసారి నాకు ఆపరేషన్ అయినప్పుడు కూడా అక్కడే ఉన్నాను కానీ నాకు అప్పుడు ఆపరేషన్ అయిందని వెళ్ళలేదు. తర్వాత ఇప్పుడు ఇక సరేలే అనేసి వెళ్ళాను. టైంకి ఉన్నాం కదా. చెల్లెలు అప్పుడే రథం అప్పుడు చేస్తామన్నారు. అప్పుడు కుదరలేదు మళ్ళీ. అందుకే ఇప్పుడు ఎంబటే చెల్లెలు ఎంగేజ్మెంట్ అయింది. అందుకే మళ్ళీ నెక్స్ట్ డే అందరు ఉన్నారు అనేసి ఇక ఎల్లమ్మ తల్లిని అయితే చేశారు. మామయ్య వాళ్ళు సంవత్సరం చేస్తారు. అక్కడికి వెళ్ళి బోనం అయితే చేసి ఎక్కించుకొస్తారు. కోళ్ళే కోస్తారండి. ఆట అదేం కోయరు. కాకపోతే ఇంటి దగ్గర మటను అన్నీ తెప్పిస్తూ ఉంటాడు మామయ్య. మళ్ళీ నాటుకోళ్ళు పుంజులే కోస్తారంట. నాకు తెలియదు. అప్పుడే తెలుసు నాకు ఇట్లా అమ్మవార్ల కాడ పుంజులే కోస్తారని చెప్పింది పిన్ని. నాకైతే తెలియదు. ఎందుకంటే మేము కొయ్యం కాబట్టి నాకు తెలియదు. ఇక సరే బోనం అయితే అయిపోయింది. తీసుకొని గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. మా కోడలు చూడండి అన్ని భక్షాలు, పసుపు, కుంకుమ అవన్నీ ఎట్లా పట్టుకుందో. మాకు ఇయ్యమంటే కూడా ఇస్తలేదు.
పిన్నికి ఇయ్యమంటే పిన్నికి ఇస్తలేదు, నాకు ఇయ్యమంటే నాకు ఇస్తలేదు. ఆమెనే పట్టుకుంది. చాలా తెలివిగా ఉంటారు వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళైతే. తెలివిగా ఉంటారు, తెలివిగా మాట్లాడతారు. గుడైతే చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైమ్ చూడడము. బయట నుంచి అయితే చూశాను ఒకసారి. కాకపోతే లోపలికెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఇది ఎక్కడంటే కోస్గి అండి. తాండూరుకెళ్ళే రూట్‌లో కోస్గి ఉంటది. అక్కడ కోస్గి దగ్గర ఈ పోలేపల్లి ఊరు. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి. ఊరు పేరైతే పోలేపల్లి. ఇదిగోండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పోలేపల్లి గ్రామం. గుళ్ళో అయితే చల్లగా ఉంది. మరి కాళ్ళు కాలడం లేదు. గుళ్ళో అయితే చల్లగా ఉంది. టెంపుల్‌లో ఎల్లమ్మ తల్లి కూడా చాలా బాగుంది. నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మా కోడళ్ళతోనే ఫుల్లు టైం పాస్. సాయంత్రం గానీ, ఇక స్కూల్‌కెళ్ళినప్పుడైతే కొంచెం బోరింగ్‌గానే ఉంటది. ఇప్పుడు హాలిడేస్ కదా! ఇక మంచిగా టైం పాస్ అయింది మొన్న 2 డేస్. చాలా బాగుంది గుడొచ్చేసి. ఇక్కడ చెట్లు చుట్టూ చెట్లున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ బయటనే బోనము అన్నీ పెట్టేసి బయటనే. పిన్ని, బాబాయ్, తమ్ముడు, అత్తమ్మ, మా మరిది, నేను, మా కోడలెళ్ళినాం. భక్షాలే చేస్తారంట. అమ్మవారికైతే భక్షాలు ఇట్లా భక్షాలు ఏంటివంటే పల్లీల భక్షాలు. పల్లీల పొడితో పాలల్లో ఇట్లా కలిపి పాలతో కలిపి పూర్ణంలాగా చేసి భక్షాలు చేసిండ్రు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇప్పుడైతే అక్కడ బోనము అన్నీ పెట్టేసి లోపలికైతే వెళ్తున్నాము. మళ్ళీ అమ్మవారికి మొక్కుకోవాలి కదా! మేమైతే లోపలికి అమ్మవారి దగ్గరికి వెళ్ళాము. ఎవరు లేరు జనాలు. అందరూ వస్తున్నారు. బోనం పెట్టి మొక్కుకొని అయితే వెళ్ళిపోతున్నారు. చూసేయండి మీరు కూడా మొక్కుకోండి. అమ్మవారైతే చాలా బాగున్నారు. అత్తమ్మ మా కోడలు ముందెళ్ళిండ్రు. ఇక్కడ ప్రసాదంగా లడ్డు, పులిహోర అయితే అమ్ముతున్నారు. 20 రూపీస్ అంట లడ్డు, పులిహోర ఏదైనా 20 రూపీస్ అంట. మా కోడలైతే పులిహోర తీసుకుంది. ఇక్కడ కూడా ఇక తర్వాత ఈ జంపింగ్ అయితే పోగానే ఏడ్చేసింది. అత్తమ్మ జంపింగ్ చేస్తా అనేసి, లేదు లేవే తర్వాత చేద్దువు, కాస్త అయిపోయినాక చేద్దువు. మా తమ్ముడు ఉండి అక్క అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది వద్దులే ఇంత మార్నింగ్ అంటే, ఇక సరేలే మమ్మీ వెళ్ళే ముందు జంపింగ్ చేద్దువులే అంటే అప్పుడు ఊరుకోండి. ఇప్పుడు ఇక బోనం పెట్టొచ్చాక జంపింగ్ అయితే చేస్తూ ఉంది. ఇక్కడ 20 రూపీస్. కాసేపే ఒక 10 మినిట్స్ కూడా ఎగరలేదు. 20 రూపీస్. ఇక్కడ కోళ్ళు మేకలు కట్ చేసేది. ఇక్కడ తర్వాత బోనం తిప్పుకొచ్చినాం కదా కోళ్ళు బోనము. ఇక్కడ బాబాయ్ మా తమ్ముడు అయితే కోళ్ళను కట్ చేపించడానికైతే వెళ్ళిండ్రు. మేము మళ్ళీ ఇక కోళ్ళను కట్ చేపించుకొని అయితే అప్పటికే ఎండ అయితే ఇట్లా భీమోత్సవం అయిపోయింది. అప్పుడు చాలా ఉంది ఎండ. ఎప్పుడంటే మే ఫస్ట్ వీక్‌లో కదా! చాలా ఎండ ఉంది. మే ఫస్ట్ కూడా కాలేదండి. 28కో ఏమో. ఏప్రిల్ 28కి అనుకుంటా ఇది. ఇక తర్వాత ఇక్కడ పిన్ని అయితే కూరలైతే చేస్తుంది. ఎందుకంటే అక్కడ ఏం చేయలేదు. పూర్ణం చేసి పూర్ణం తిప్పి కోళ్ళనైతే కట్ చేసుకొని ఇంటికే తీసుకొచ్చాము. అక్కడ ఎండలో అయితే ఉండలేమనేసి ఇక్కడ రాగానే పిన్ని వంటకైతే పెట్టేసింది. కర్రీస్ అన్నీ చేస్తూ ఉంది. పిన్ని అయితే చాలా బాగా చేస్తుంది కర్రీస్ అయితే అన్నీ. ఆమె అయితే మనలాగా అయితే మళ్ళీ ఉల్లిగడ్డలు అన్నీ పోపుకైతే వేయదు. మా బాబుకు మా చెల్లెల వాళ్ళ బాబుకైతే భలే నచ్చుతాయి మా పిన్ని కూరలు అయితే. ఇది మండే నేను మార్నింగే వెళ్తాననేసి రెడీ అయితే కూర్చున్నా. మళ్ళీ ఇక్కడ మా కోడలు చూడండి ఎలా చేస్తుంది. నా బ్యాగ్ వేసుకొని చిన్న కోడలు. ఇది ఎవరిది? అది నాదే. ఎక్కడ అంటే మళ్ళీ మామయ్య వాళ్ళు ఇంటి దేవుడు నరసింహస్వామి. మళ్ళీ అది కూడా 12 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్దామనేసి రెడీ అయ్యారు మండే రోజు.
నేనైతే ఇక వాళ్ళతో పాటే వచ్చి అక్కడ దిగేసి బస్‌కైతే హైదరాబాద్‌కొచ్చేసాను. మా పిల్లల్ని గూడా తీసుకెళ్లారు. మా కోడళ్ళని గూడా తీసుకెళ్లారు అక్కడికి దేవుని దగ్గరికి. నేను రెడీ అయితే నా బ్యాగులు తీసుకొని ఎలా ఆట పెట్టారో చూడండి మా కోడళ్ళిద్దరూ. డాన్సులు, పాటలు అన్నీ భలే ఉంటాయండి వీళ్ళ దగ్గర అయితే. మామ అయితే మాకు అమ్మ ఎలాగో మామ అలాగన్నట్టు మాకు. అమ్మ, నాన్న లేని లోటు మా మామ తీరుస్తాడు. బాయ్ బాయ్ బాయ్. ఇక అందరికీ బాయ్ చెప్పి అయితే వచ్చేసాను నేను. ఇక అత్తమ్మ వాళ్ళు అక్కడ దేవుని దగ్గరికెళ్లారు. నేను ఇక్కడ హైదరాబాద్ బస్ ఎక్కి హైదరాబాద్‌కైతే వచ్చేసానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే కొట్టి, తర్వాత షేర్ చేసుకొని కామెంట్ చేయండి. తర్వాత నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంది అయితే చాలా చాలా ఉన్నారు జనాలు అసలు.